మైకులు ఇక బంద్. సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు. వికాస్ రాజ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 4 కన్నా ఎక్కువ మంది గుమికూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో 6 గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పేశారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు. లోక్సభ ఎన్నికలు జరిగే మే 13వ తేదీన కొన్ని సంస్థలు సెలవు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ రోజు సెలవు ఇవ్వకుంటే చర్యలు కఠినంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటళ్లు, ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు వెళ్లిపోవాలని వికాస్ రాజ్ సూచించారు. రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయని వివరించారు. ఏ మాత్రం తత్తరపాటు చర్యలున్నా శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పుకొచ్చారు వికాస్ రాజ్. ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీస్ బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, వాటిని సీఈఓ ఆఫీసర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 320 కోట్ల నగదు ఇప్పటి వరకు సీజ్ చేశామని వివరించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై 8,600 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. 1,90,000 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. వచ్చే 48 గంటల పాటు ఫిర్యాదులపై 60 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని, 100 నిమిషాలలో శిక్ష విధించుతామని తెలిపారు. బల్క్ మెసేజ్లు సాయంత్రం 6 గంటల నుంచి ఆపాలని తేల్చి చెప్పారు. 1,88,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోలయ్యాయని తేల్చి చెప్పారు.